ఏపీ మండలిలో ఉచిత ఇసుకపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉచిత ఇసుక సరిగా అమలు కావడం లేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించగా పైసా కూడా లాభం లేకుండా ఇసుక అందిస్తున్నామని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. వైసీపీ హయాంలో విశాఖలో లారీ ఇసుక 50,000 నుంచి 60,000కు అమ్మారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు అదే ఇసుకను 28,000కు అమ్ముతున్నామని చెప్పారు ఆయన. అయితే విశాఖలో ఇసుక రేటు ఏమాత్రం తగ్గలేదంటున్నారు బొత్స సత్యనారాయణ. విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024 సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా మారుని కావస్తే వెళ్తాము, ఆ తారీ కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000 60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000కు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. అది లోడింగ్ ఎంత అవుతుందా, ఎవరు తీసుకుంటున్నారా, మీరు టెండర్ పిలిచారా? మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. గత గవర్నమెంట్ లో ఎంత మీద 400 తగ్గి రావాలి, వస్తుందా లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదని వెరిఫై చేసి చేయమని చెప్పి నేను చెప్పాను. మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు? మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 30,000 40,000 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,20,000 ఉండాలి. అంతేకాదు 12,000 × 10 1,20,000 ఉండవు సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ తో